గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ అత్యుత్తమైనది. కనుకనే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం. మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాషిక్ జేమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్న ధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతక రత్న సందేహాలపై రాషిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రో జమాజలిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నాల శాస్త్ర విభూషణ్, రత్న శాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రో జమాజలిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే అండ్ వెల్కమ్ టు రాజ్. థాంక్యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ అండి. థాంక్యూ అమ్మా, థాంక్యూ వెరీ మచ్. మీరు ఏప్రిల్ 25, 26, 27వ తేదీలో దుబాయ్ లో అక్కడున్న బ్రాంచెస్ లో డాక్టర్ ఎంఎం రాజా గారు అవైలబుల్ గా ఉన్నారు. అండ్ ఆల్సో ఏప్రిల్ 30 వైజాగ్ లో విజయనగరంలో అవైలబుల్ గా ఉంటారు, అండ్ విశాఖపట్నంలో, అండ్ మే 1న కూడా విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు. అండ్ ముందుగా సార్తో మాట్లాడే ముందు మనం ఏవి ఒకటి చూద్దాం. శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, యుఎస్ఏ 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. సో ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో దుబాయ్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ ఏప్రిల్ 30న విశాఖపట్నం బ్రాంచ్ లో అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ మే 1న విజయవాడలో ఉన్నటువంటి బ్రాంచ్ లో అందుబాటులో ఉండబోతున్నారు డాక్టర్ ఎంఎం రజా గారు. సో సార్ రెడీగా ఉన్నారు, పలకరించేద్దాం. సార్ హాయ్ అండి వన్స్ అగైన్. థాంక్యూ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? yes I am totally fine. How about you sir? థాంక్యూ అమ్మా, నేను బాగున్నాను. yes sir. ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది సార్, అదేంటంటే బిజినెస్ పెట్టుకోవాలని. సో ఈ రోజు మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం సార్. అసలు బిజినెస్ పెట్టుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుందా? సో ఎవరెవరు బిజినెస్ పెట్టుకోవచ్చు? బిజినెస్ లో లాభాలు గడించాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం అడిగిన ప్రశ్న, బిజినెస్, వ్యాపారం. ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి కళ ఉంది. దే వాంట్ డ్రీమ్. జాబ్తో పాటు బిజినెస్ చేసుకోవాలి. సహజం, వ్యాపారం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదన చేయగలుగుతారు. అది ప్రతి ఒక్కరు ఉండే అది కరెక్టే, అది దానికి మేము ఏం చెప్పలేం. నంబర్ 1. నంబర్ 2, శాస్త్రంలో చెప్పడం జరిగింది, సంపాదనలో 90% సంపాదన వ్యాపారంలో పెట్టడం జరిగింది. దేవుడు 90% సంపాదన అర్నింగ్ ఉంది కదా, అది బిజినెస్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ 10% మాత్రమే ఉద్యోగం వేరే దానికి పెట్టాడు దేవుడు.
అంటే అర్థం ఏమవుతుంది, 90% అనేసరికి 90% దానివల్ల మీరు ఎక్కువ సంపాదన చేయగలుగుతారు, చేస్తే మీ కుటుంబంతో పాటు వేరే సహాయం చేయగలుగుతారు, అందరికీ మీరు హెల్ప్ చేస్తారు, ముందుకు రాగలుగుతారు. ఇక తెలియచేయాలంటే మా సమాజంలో ఒక 3 రకాలు ఉంటాయండి. దర్ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఆర్ లివింగ్. నంబర్ 1 చాలా కష్టంలో ఉంటారండి, అంటే జాబ్లెస్, వ్యాపారం లేదు, ఏమీ లేదని చెప్పి చాలా ఖాళీగా, చాలా ఇబ్బందిగా, చాలా టెన్షన్లో ఉంటారు. ఒక ప్లాట్ఫామ్ అది అలాగే ఉంటుంది, అది ఉంది ఆల్రెడీ. నంబర్ 2 వచ్చేసి సెల్ఫిష్ అంటారు, నేను నా కుటుంబం అంటారు కదా, ఇలాంటిలో ఒక వర్గం ఉంది. నంబర్ 3 వర్గం వచ్చేసి నాతో పాటు 10 మందికి నేను సపోర్ట్ చేయాలంటారు. దట్ ఈస్ కాల్డ్, ఆ కేటగిరీకి సిస్టమ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుడు సిస్టమ్ నడిపించేవాడు, అంటే చారిటీ చేయడం కానీ, ధర్మాలకి ఇవ్వడం కానీ, దానాలు చేయడం కానీ, అనాథ పిల్లలకి ఇవ్వడం కానీ, వాళ్ళకి అంతా అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఆర్ఫనేజ్ అన్ని చేస్తారు వాళ్ళు. ఎనీవే ఇలాంటి 3 దాంట్లో కూడాను ఇప్పుడు వ్యాపారం చేస్తే లైఫ్లో ఎక్కువ డబ్బు సంపాదన అవుతుంది. సంపాదన చేస్తే దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, అన్ని రకాలుగా చారిటీ చేసి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్ని రకాలు ఏదో చేయవచ్చు, మంచి పుణ్య పనులు చేయవచ్చు. ఇక్కడ మొదటిగా ఇంత ఉంది కదా, 90% సంపాదన ఉంది కదా వ్యాపారంలో, నేను చేయవచ్చా కదా అని చెప్పి ఒక మనిషికి సహజం వస్తుంది. కానీ మా సమాజంలో 90% పీపుల్ ఆర్ ఫెయిల్యూర్ బికాజ్ సెలెక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ అంటారు. తెలియకుండా ఏదో ఒక చేయాలి, ఏదో ఒక చేస్తారు, నష్టం పోతారు. కానీ ఎవరో చెప్పలేని విషయాలు ఈ విద్య తెలియచేస్తుంది. అంటే మీ గ్రహాలు తెలియచేస్తే మీరు ఎలాంటి వ్యాపారం ముందుకు రాగలుగుతారని చెప్పి ఇక్కడ తెలియచేయాలంటే, బిజినెస్ అనేసరికి there are 4 questions మైండ్కి వస్తుంది. ఒక సామాన్యుడి మైండ్లో ప్రేక్షకులు మీకు రావచ్చు ఈ 4 ప్రశ్నలు. దీంతో పాటు మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ప్రశ్నలకి. కానీ 4 ప్రశ్నలు. నంబర్ 1, అసలు నా జీవితంలో మొదటి ప్రశ్న వచ్చేసి వ్యాపారం యోగం ఉందా లేదా అని. నంబర్ 1 ప్రశ్న ఇది ప్రతి ఉంటుంది మైండ్. అంటే నాకు అసలు నా జీవితంలో వ్యాపారం ఉందా లేదా అని చెప్పి నంబర్ 1. ఒకవేళ అదృష్టంలో వ్యాపారం ఉందంటే ఎలాంటి వ్యాపారం, విచ్ టైప్ ఆఫ్ బిజినెస్, ఈ ప్రపంచంలో థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి కదా, నాకు ఎలాంటి బిజినెస్ కలిసి వస్తుంది, ఈ 2 ప్రశ్న. నంబర్ 3 ప్రశ్న వచ్చేసి ఏ ఏజ్లో ప్రారంభం చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అంటే నాకు ఏ ఏజ్లో వ్యాపారం స్టార్ట్ చేసి నేను సక్సెస్ పొందగలుగుతాను. నంబర్ 4 వచ్చేసి ముఖ్యమైన అంశం, ఇది ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. అంటే వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత అసలు మాకు అది కలిసి వస్తుందా లేదా, దాంట్లో మేము సక్సెస్ పొందగలుగుతామా లేదా, దాంట్లో మేము సక్సెస్ ఉందా లేదా అని ఈ 4 ప్రశ్నలు. దీంతో పాటు మీరు యాడ్ చేసుకోండి, ఎనీ క్వశ్చన్ యాడ్ చేసుకోండి. కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీ గ్రహ తెలియచేస్తాయి. మీరు ఏం చేస్తే బాగా పడతారు, ఎలా సెక్టర్లో మీరు ముందుకు రాగలుగుతారు, ఎలాంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది, ఏం చేస్తే బాగుంటారు, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మీ సక్సెస్కి ఏ విధంగా మీరు చేసుకోవాలి, ఎలా ముందుకు రాగలాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రశ్నలకి ఆన్సర్ విద్య చెప్పగలుగుతుంది. ఒకవేళ గ్రహాలు బాగా లేదనుకోండి, ఇప్పుడు ఇంకొకటి తెలియచేయాలంటే కొంచెం టైం తీసుకోండి, మళ్ళీ కాల్ తీసుకోండి కావాలంటే. ఇక కొన్ని విషయాలు కావాలి, అంశాలు అవసరం ఉన్నాయి వ్యాపారం చేసేదానికి. వ్యాపారంలో అవసరం ఏముంటుంది, ధైర్యం కావాలి. వితౌట్ కరేజ్, వితౌట్ ఆత్మవిశ్వాసము, వితౌట్ విల్ పవర్ వి కాంట్ డూ ఎనీ బిజినెస్. అప్పు చేయాలంటే ధైర్యం కావాలి, అప్పు అంటే లోన్ తీసుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. నా పైన నాకు నమ్మకం ఉంటేనే నేను ముందుకు రాగలుగుతాను. ఏదైనా ఒక వ్యాపారం చేసేదానికి నేను పట్టుబడి తీసుకొని అప్పు చేయగలుగుతాను. అంటే నంబర్ 1 ఏమవుతుంది, ధైర్యం అవసరం ఉంటుంది. నంబర్ 2 వచ్చేసి రైట్ డిసిషన్ అంటారు, సరైన నిర్ణయం తీసుకోవాలి. డిసిషన్ సరిగా లేకపోతే మనిషి క్లారిటీ ఉండదు. జీవితంలో డిసిషన్ లేకుండా వాళ్ళు ఎప్పుడు పైకి రారు, కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అద్దా ఇద్దా అంటే ముందుకు రాడు. ఎందుకంటే పులికిన ఎక్కువ, జింక ఎక్కువ రన్నింగ్ చేస్తుంది స్పీడ్గా, కానీ దొరికేస్తుంది. అంటే టైగర్కి అర్థమేంటి, పులికి దొరికేస్తుంది. ఎలా అంటే తనకి కన్ఫ్యూజన్, ఇలా ఇటు కన్ఫ్యూజన్లో ఆయన తినేస్తాడు. సో ఆ విధంగా కన్ఫ్యూజన్ ఉంటే లైఫ్ మాకు తినేస్తుంది, మేము ముందుకు రాము. కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఒకటే ఒక గురి ఉందంటే మేము ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైగర్, పులి గురి ఎలా ఉంటుంది, ఒక్కసారి తెలుసుకోవాలంటే టుడే ఇస్ మై డిన్నర్, అంతే, ఫినిష్, మళ్ళీ వేరే ఆలోచన లేదు. సో ఆ విధంగా ఒక నిర్ణయం సరిగా ఉండాలి, నో కన్ఫ్యూజన్ అంటారు, ఇది అవసరం ఉంటుంది. నంబర్ 3 వచ్చేసి మంచి జ్ఞానం ఉండాలి, జ్ఞానం లేకపోతే బిజినెస్ చేయలేము. నంబర్ 4 వచ్చేసి ఇందుకు చెప్పిన కదా కాన్సన్ట్రేషన్, ఒక దాంట్లో మేము పెట్టాము, దాంట్లో ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను చెప్పింది ఆత్మవిశ్వాసం వివరిస్తారు గ్రహాలు. అంటే రవి గ్రహానికి ఏమంటారు, ఆత్మకారకుడు అంటారు. ఆత్మవిశ్వాసం ఇచ్చేది రవి గ్రహం అంటారు. మీ జాతకంలో రవి బలం ఉందంటే మాత్రమే మీరు వ్యాపారం చేయగలుగుతారు, రవి బలం లేకపోతే మీరు వ్యాపారం చేయలేరు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి బుధ గ్రహం బలం ఉండాలి. బుధ గ్రహానికి బుద్ధి కారక అంటారు. బుద్ధి కారక అంటే మా థింకింగ్ పవర్ పెంచేవాడు, మా ఆలోచన శక్తి పెంచేవాడు, అంటే మా కమ్యూనికేషన్ కావచ్చు, మా మాటలు కావచ్చు, అన్ని బుధ గ్రహం నడిపిస్తాడు. బుధ గ్రహం బలం ఉంటే మాత్రమే వ్యాపారం చేయగలుగుతారు.
నెంబర్ 3 వచ్చేసి విజ్డమ్, జ్ఞానం అంటారు కదా, గురు బలం. గురువు అనేసరికి నాట్ ఓన్లీ విజ్డమ్, నాట్ ఓన్లీ జ్ఞానం, దాంతో పాటు మనీ ఇచ్చే గ్రహం అంటారు. ధనుకారక అంటే మీరు ఎంత కష్టం పడి, ఎంత ధైర్యంతో, ఎంత మీరు నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో బిజినెస్ చేసి డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు హౌ టు ఇన్వెస్ట్, వే టు ఇన్వెస్ట్, ఎలా నేను కాపాడుకోవాలి. డబ్బు సంపాదన చేసి పెద్ద పని కాదండి. సంపాదన తర్వాత ఆ డబ్బుని ఎలాంటి ప్లేసెస్ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి దాంట్లో మేము ఎలా హోల్డ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు కోట్లు వచ్చే కోట్లు వెళ్ళిపోయి అంటారు, జీరో ఉంటుంది అని చెప్తారు కదా. ఏదో సామెత ఉంది కదా, డబ్బు ఇలా వచ్చే ఇంకా చూడలే ఇలా వెళ్ళిపోయింది అంటారు. అలా కాకుండా హౌ టు ఇన్వెస్ట్, వే టు ఇన్వెస్ట్, అవన్నీ ఉంటుంది. ఎనీవే, సో గురుబలం ఉండాలి. నెంబర్ 4 వచ్చేసి చంద్రగ్రహం అంటారు కదా. చంద్ర అనేసరికి మనోకారక. మనో అంటే ఇందుకు చెప్పాను కదా, కన్ఫ్యూజన్, మూడ్ స్వింగ్స్, అదా ఇదా అంటే దాంట్లో పైకి రాలేము. ఒక కాన్సన్ట్రేషన్ ఒకవైపు ముందు ఉండాలంటే చంద్రబలం ఉండాలి. ఇలాంటి బలాలు మీ జాతకంలో ఉందా ఫస్ట్ మీరు చూసుకోవాలి. ఒకవేళ ఉందనుకోండి, ఎక్కువ ఎగ్జాంపుల్ ఇచ్చేయాలంటే 4 గ్రహాలు 3 గ్రహాలు బలం ఉంది, ఒక గ్రహం లేకపోతే మళ్ళీ ముందుకు రారు మీరు. దానికి బలం కోసము దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాలు. మానవుల కోసము దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాలు అంటారు. రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు, వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే మీరు బిజినెస్ చేయాలంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, డిసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి, అదేవిధంగా వచ్చేసి విజ్డమ్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇవి ఉంటేనే మీరు బిజినెస్ చేయగలుగుతారు. ఇలాంటివి మీరు బిజినెస్ చేసే ముందు ఒక్కసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కొంతమందికి ఉంటుంది మల్టీ టాస్క్ అంటారు కదా. మల్టీ టాస్క్ అనేసరికి జాబ్తో పాటు వ్యాపారం చేస్తారు. కొంతమంది 10 మందితో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అక్కడ ఇటు ఇటు అన్ని చోట వేస్తారు. అవన్నీ మీకు ఆ యోగం ఉందా లేదో చూసుకోవాలి. మీరు చూసిన తర్వాత ఒకవేళ ఆ గ్రహాలకి బలం పెంచుకొని చేస్తే తప్పకుండా విజయం వైపు మీరు ముందుకెళ్తారు. విజయం మీ కాళ్ళ కింద ఉంటుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. దట్ వాస్ అమేజింగ్ అండి. ముందు నుంచి ఒక డౌట్ సార్, రజా సార్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిట్వీన్ యువర్ ఎనర్జీ లెవెల్స్? ఎనర్జీ అనేసరికి హ్యాపీనెస్ అండి. ప్రతి సిచ్యువేషన్కి హ్యాపీగా కూల్గా హ్యాండిల్ చేయడం. ఎంతమంది అంటారు నాకు 20 ఏళ్ళు బిఫోర్ నాకు చూసారంట, నేను ఇలాగ ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాగ ఉన్నారు సార్ మీరు, వాట్ ఈస్ యువర్ సీక్రెట్, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఎంతమంది అడుగుతారు. జస్ట్ హ్యాపీగా ఉంటాను, కూల్గా ఉంటాను. ఎందుకంటే మేము టెన్షన్ తీసుకుంటే ఏది కలిసి వచ్చేది లేదు, టెన్షన్ తీసుకోకపోతే పోయేది ఏమీ లేదు. అంటే హ్యాండిల్ చేసుకోవాలి అంతే. సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దానికి చేసుకోవాలి. సెకండ్, రాత్రి 11 బిఫోర్ మేము పనుకోవాలండి. అంటే బెడ్ పైన వెళ్ళిపోవాలి, నిద్రలో వెళ్ళిపోవాలి. మార్నింగ్ 4:30కి లేస్తే అప్పుడు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే అందరూ పనుకునే టైంలో మేము లేస్తే అప్పుడే సక్సెస్ మాకు చేతికి వస్తుంది. అదే ఉంటుంది, ఇంకేమీ లేదు. కొంచెం నిద్ర బాగా ఉంటుంది, 7 అవర్స్ నిద్ర ఉంటుంది. మార్నింగ్ లేస్తాము, చేద్దాము అండ్ హ్యాపీగా ఉంటాము. సో ఈ మాట మీరు అడిగిన ప్రశ్నకి ఎంతోమంది నాకు 2007లో 6లో చూసిన వాళ్ళు టీవీలో ఆఫీస్కి వస్తే చెప్తారు, సార్ మీరు ఏమి చేంజ్ అవ్వలేదు సార్, అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎందుకంటే టీవీ షోస్ కూడా ఉన్నాయి కదా, 5000 పైన టీవీ షోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఆవిడ నేను 2008లో ఇచ్చిన టీవీ షోస్ ఫేస్ సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉందంటారు. సో ఇదే అంటే ఇంకేం లేదు. 11కి పనుకోవడం, మార్నింగ్ 4:30కి లేవడం, జనాలకి మంచి సేవ ఇవ్వడం, హ్యాపీగా ఉండడం, అంటే జనాలకి బతకడం, బతికిచ్చేయడం. ఆ విధంగా లైఫ్లో ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా ఉంటుంది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 8712022071. అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంది, దాన్ని కూడా సంప్రదించండి. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా, దాన్ని మీకు కాల్ చేస్తే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అండ్ రజా సార్, ఇంకొక డౌట్, వంశపారంపర్యంగా కొంతమంది బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వెళ్తూ ఉంటాయి చాలా బిజినెస్లు. సో ఒకవేళ మన జాతకం తగ్గట్టు రత్నాలు ధరించడం వల్ల కూడా వాళ్ళకు ఉపయోగకరంగా మారవచ్చా? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, అంతే వాళ్ళ దగ్గర ఒక ఎడ్యుకేషన్ వచ్చేసింది ఫ్యామిలీ నుండి. తాతగారు చేశారు, ముత్తాత గారు చేశారు, నాన్నగారు చేశారు, మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ గ్రహాల్లో బలం లేదు. కానీ ప్లానింగ్ ద్వారా మేము ముందుకు రావచ్చు. వాట్ ఇస్ ద అర్థం ఏంటి? ప్రేక్షకులు, ఒక ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇల్లు కట్టామంటే ఏదైనా ఒక మాకు ఎక్స్ట్రా అవసరం ఉంది, ఒక రూమ్ కానీ హాల్ చేసుకోవాలంటే ఆ ప్లానింగ్ ద్వారా మేము మార్చుకోవచ్చు. సో ఆ విధంగా యాజ్ ఎ సేమ్ మేనరు మీరు చేసే వ్యాపారంలో మీరు సక్సెస్ పొందాలంటే ఫస్ట్ ఆ ప్లానింగ్ ద్వారా ఒకటి గ్రహాలు చూసుకొని ఆ గ్రహాల వల్ల ఎలాంటి గ్రహం మీకు ఇబ్బంది పెడుతున్నాయి, అలాంటి మీకు బెనిఫిట్ రావాలి, పాజిటివిటీ, హ్యాపీనెస్ మీ లైఫ్లో రావాలంటే
కేవలము గ్రహాలకి బలం పెంచడానికి ఒకటే మార్గం, అది వచ్చేసి గ్రహాలకి రత్నాల ద్వారానే బలం పెంచగలుగుతాము. రత్నాలు వదిలేసి మీరు ఏం చేస్తే కూడాను మీరు పైకి రాలేరు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇది ప్రూవ్ అయిందండి, సైంటిఫికల్ ప్రూవ్ అయింది, హిస్టారికల్ ప్రూవ్ అయింది, శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? మణి, మంత్రం, యంత్రం, తంత్రం అన్నారు. అంటే ఈ 4 పరిష్కారాల వల్ల ప్రతి ఒక్క కష్టం బయటికి రావచ్చు అని. మనీ అంటే మొదటి విషయం జమ్స్కి వచ్చింది. జమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాలు. సో ఆ విధంగా రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. సో ఆ విధంగా ఇలా అడిగారు మీరు వ్యాపారం గురించి. నాట్ ఓన్లీ బిజినెస్ అని ఒకటే కాదండి, మీరు ప్రతి ఒక్క జీవితం ఆస్పెక్ట్లు తీసుకోండి. మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా 4 ప్రశ్నలు సృష్టి అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్, పెళ్లి గురించి అనుకుంటాం. పెళ్లి అనేసరికి 4 ప్రశ్నలు. వివాహం అంటే అసలు ఉందా లేదా, ఉంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఇది మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ మాట్లాడుతున్న దాని గురించి ఎనీవే చెప్తున్నాను. అంటే నెక్స్ట్ అంటే ఏ విధంగా అనేసరికి లవ్వా, అరేంజా, అంటే ఏ ఏజ్లో అవుతుంది, ఎలా ఉండిపోతుంది, ఇలాంటి ప్రశ్నలు 4 ఉంటాయి కదా ప్రశ్నలు. అంటే ఉందా లేదా, విచ్ టైప్ ఆఫ్ మ్యారేజ్, అంటే అంటే వాట్ టైము, ఎలా ఉంటుంది. సో ఈ 4 ప్రశ్నలు ఉంటాయి కదా, ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ ఈ విధంగా చెప్పగలుగుతుంది ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనాలనుకోండి, అసలు నా అదృష్టం ఇల్లు ఉందా లేదా, ఎంతమందికి లేదండి. వాళ్ళు ట్రాన్సాక్షన్ చూసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, కానీ ఓన్గా ఉండేదానికి హౌస్ లేదు. మా దగ్గర వచ్చారు ఒక బిల్డరు, సార్ డాక్టర్ గారు ఇదివరకు నేను 100,000 మందికి ఇల్లు కట్టేసి ఇచ్చాను, కానీ నేను మాత్రం బాడిగే రెంట్ ఇంట్లో ఉన్నానంటున్నాను. చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే గృహ కూడా యోగమే. అసలు ఉందా లేదా, ఉంటే ఎలాంటి అపార్ట్మెంటా లేదా ఇండివిజువల్గా తీసుకుంటానా, ఏదైనా విల్లా కట్టుకుంటానా, ఎప్పుడు ఏ ఇయర్లో వస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటానా, ఈ 4 ప్రశ్నలు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ప్రేక్షకులు నేను తెలియజేయడం అర్థం ఏమంటే, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో, ప్రతి ఒక్క విభాగంలో, ప్రతి ఒక్క మీ జీవితంలో ఉండే దీంట్లో ఈ 4 ప్రశ్నలే వస్తాయి మీకు. ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ కేవలం విద్య మాత్రం ఇవ్వగలుగుతుంది. తెలుసుకొని దానివల్ల మీరు బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, రత్నాలు ఇచ్చే పవరు మీకు మార్కెట్లో దొరకవు. ఎందుకంటే మీ లోపల ఉండే శక్తిని అది ప్రొడ్యూస్ చేస్తాయి. మీలో ఉండే సామర్థ్యాలు, మీలో ఉండే యాక్టివ్ అంటే మీలో ఉండే స్కిల్స్ కావచ్చు, మీలో ఉండే టాలెంట్, దానికి యాక్టివేట్ చేయడం రత్నాలు. అంటే ధైర్యం మార్కెట్లో దొరుకుతుందా, ఆత్మవిశ్వాసం ఎవరైనా ఇవ్వగలుగుతారా, సంకల్ప బలం ఎవరైనా ఇవ్వగలుగుతారా, మెమొరీ పవర్ ఎవరైనా ఇవ్వగలుగుతారా, మంచి నిద్ర ఎవరైనా ఇవ్వగలుగుతారా, ఇవన్నీ మీ లోపల ఉన్నాయి. దానికి యాక్టివేట్ చేయడమే రత్నాలు. దాని ద్వారా ఫస్ట్ మీరు తెలుసుకొని జాతి రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఎందుకంటే జీవితంలో మీరు సక్సెస్ పొందాలి, విజయం పొందాలంటే జాతి రత్నాలు ఒకసారి తెలుసుకొని బలం పెంచుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. అండ్ సార్ ఇక్కడ నాకు ఒక డౌట్, జాతక రత్నాలు అనే వాళ్ళు హిందూ ధర్మం పాటించే వాళ్ళే పెట్టుకోవాలా, ఇతరితర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా పెట్టుకుంటే? దేవుడిచ్చిన వరాలు మానవుల కోసం, దీంట్లో జాతి విభేదాలు ఏమీ లేవు. మానవుల కోసం అంటే హ్యూమానిటీ కోసం, మ్యాన్ కైండ్ కోసం. ఎవరైతే గాలి వరం తీసుకుంటున్నారో, గాలి తీసుకుంటున్నారో, ఎవరైతే వాటర్ తాగుతున్నారు, ఎవరైతే అన్నం తింటున్నారు, ఇవన్నీ భూమి ఇచ్చింది కదా, అదే భూమి ఇచ్చింది. రత్నాలు కూడా ప్రతి ఒక్కరూ దీంట్లో ఎలాంటి ధర్మం ఏమీ లేదు. ఏ విధంగా మెడికల్ డాక్టర్ వెళ్ళి మెడిసిన్ తీసుకుంటారు కదా, యాజ్ ఏ సేమ్ మ్యానరు ప్రతి ఒక్కరు ఇది కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఉంటారు మా దాంట్లో అలా ఏం లేదు, ప్రతి ఒక్క ధర్మంలో కూడా ఉంది. మీరు అడిగిన ప్రశ్నకి నేను పుస్తకం రాశాను, కాల్ తీసుకుంటాము, మళ్ళీ మాట్లాడతాను. రైట్, రాజేష్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. సార్ రాజేష్ గారు నమస్కారం అండి. మేడం నేను ఒకటి ఎగ్జామ్ రాసిన, కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మేడం నేను ఒకటి ఎగ్జామ్ రాసిన మేడం. అర్థం కాలేదు సార్. మేడం నేను ఒక ఎగ్జామ్ రాసిన మేడం. ఓకే, ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉండదు? 1985 మేడం, 1985 6/85 జూన్ మేడం, జూన్ 16 మేడం, రోజు 16/6 జూన్ 1985 మేడం. టైం ఏ టైంలో పుట్టారు? టైం నాకు సాయంత్రం టైం మేడం, అంత ఐడియా లేదు. సాయంత్రం టైం మేడం, అంటే సుమారు 6-7 ఉండొచ్చు మేడం. ఓకే, ఇప్పుడు కాల్ చేశారు. ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక జాతకం తెలియచేయాలంటే
డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము నక్షత్రం చూసుకోవాలి, రాశి, లగ్నము, గ్రహాల ఉచ్చ నీచ, మహాదశ, అంతర్దశ, ముఖ్యంగా ట్రాన్సిట్ అంటే గ్రహ సంచారం, ఏ గ్రహం ఎక్కడుంది అట్ ప్రజెంట్ ఎన్ని రకాలుగా ఉంటేనే అప్పుడు మేము పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. ఇది లేకపోతే జాతకం చక్రం రాదు. ఎందుకంటే జాతకం డేట్ ఆఫ్ బర్త్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఏమైపడుతుంటే మాత్రమే అది అన్ని లొకేషన్ చూపిస్తుంది, ఎక్కడ ఏంటి ప్లాన్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ తెలియచేయాలంటే ప్రేక్షకులకి కొంతమంది ఏం చెప్తారు, పేరు పట్టి చెప్పేస్తారు. పేరు అనేసరికి రాశి పట్టి చెప్తారు. రాశి అనేసరికి 2.5 days ఉంటుంది, నక్షత్రం అనేసరికి 24 days ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము టీవీ షో ఇస్తున్నాము జూబ్లీ హిల్స్, నేను జూబ్లీ హిల్స్లో ఉన్నానంటే ఎక్కడున్నాను జూబ్లీ హిల్స్లో, రోడ్ నంబర్ ఏంటి, బిల్డింగ్ నంబర్ ఏంటి, విచ్ ఫ్లోర్. సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే ఏరియా వైజ్ రాశి అనేసరికి జూబ్లీ హిల్స్ ఏరియా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నక్షత్రం అంటే పలానా రోడ్ నంబర్ అంటారు. మళ్ళీ దాంట్లో పాదాలు ఉంటాయి కదా, పాదాల ప్రకారం చూసుకుంటే పలానా బిల్డింగ్ అంటారు. మళ్ళీ లగ్నం అనేసరికి పలానా ఫ్లోర్, ఇక్కడ రాజ్ న్యూస్ ఉంది, ఇక్కడ వచ్చాము అని అప్పుడు తెలుస్తుంది. సో ఆ విధంగా ఒక పేరు పట్టి చెప్పడం కూడా కరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఎంత నిన్ను వరల్డ్ ఫేమస్ గా పేరు పొందానంటే ఒక అక్యురసీగా జనాలకు నమ్మడం కూడా ఈయన చెప్తే జరుగుతుందంటే ఆ విధంగా ఫాలో అవుతారు. ఎందుకంటే వేలాది మంది లక్షలాది మందికి వాళ్ళ లైఫ్ జీవితాలు బాగా పడ్డాయంటే ఇలాంటి ప్రేక్షకులు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ 3 ఉంటే మాత్రమే టీవీలో కాల్ చేయండి. లేకపోతే వేరే మెథడ్ ద్వారా అంటే మా నంబర్స్ కాల్ చేస్తే మేము తెలియజేస్తాం. ఎనీవే కాల్ తీసుకుంటాం. రైట్, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మీ నరసింహ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి ఎవరి గురించి. మీది వయసు రావట్లేదండి, ఏమన్నారు? 18/8/2000 సార్ డేట్ ఆఫ్ బర్త్. ఎంత అండి? 1988. 18/8/2000 మేడం. 18/8. ఓకే, 1888. 18/8/2000 పుట్టిన సంవత్సరం. కాస్త టీవీ 2018. ఓకే, ఏంటి 2018? 18th day of 8th month. అవును మేడం. సార్ మీ పేరు చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మీది ఆగస్టు 18. అవును, ఆగస్ట్ 18 సార్. ఇయర్ 2000. 2000. అవును సార్. టైమింగ్ చెప్పండి సార్. సాయంత్రం 5:21 సార్. 5 గంటల 21 నిమిషం సార్. ఎక్కడ పుట్టారు మీరు? ఎక్కడ? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. మళ్ళీ చెప్పండి. దండేపల్లి గ్రామం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మేడం. దండేపల్లి గ్రామం, ఎన్టీఆర్ ఓకే ఓకే, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. పుట్టిన రోజు మీరు అంటే పిఎం సాయంత్రం మీరు పుట్టారు కదా, మీరు ఈవినింగ్ సాయంత్రం సార్. ఈవినింగ్ పుట్టారు. 5:20 నిమిషం సార్. పుట్టినరోజు శుక్రవారం జన్మించారు మీరు. ఉత్తరాభద్ర నక్షత్రము, మీనరాశిలో. మకర లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని చూసుకోండి జాతకం పట్టి పంచంలో. క్రియేటివిటీ ఉంది, రీసెర్చింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది. క్రియేటివిటీ అనేసరికి మీ జాతకం పట్టి చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఐటీ ఫీల్డ్ అంటారు, ఐటీ ఫీల్డ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా కష్టం పడతారు. వీరి హార్డ్ వర్కింగ్ ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది. ఉన్నత చదువుకి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే 3rd హౌస్లో చంద్రుడు, వయ్యంలో కేతు 100% యూఎస్కి వెళ్ళి మాస్టర్ చేసే అవకాశాలు ఎక్కువ. అక్కడ సెటిల్మెంట్ కూడా చూపిస్తూ ఉంది. కానీ జాతకం చూసుకుంటే భాగ్యాధిపతి బుధుడు వీక్ అయ్యాడు. భాగ్యాధిపతి అంటే అదృష్ట బలం ఇచ్చాడు. బుధ గ్రహానికి బుద్ధి కారక ఫ్రమ్ లాస్ట్ వన్ కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉన్నాయి. కన్ఫ్యూజన్స్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, డైలామా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కువ డిస్టర్బ్ ఉంటారు మీరు. బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు శని వీక్ ఉన్నాడు. శని వీక్ ఉంటే అన్ని డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, ఇవాళ రేపటి నెక్స్ట్ వీక్ డిలే అవ్వడం, సమయానికి వరకు జరగకపోవడం, ఇబ్బంది, కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తాయి మీకు. కానీ దీని బలం కోసము మీరు ఒకటి బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసము తెలుగులో గరుడ పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు, ఖరీదు 4 క్యారెట్ జాతి పచ్చ పెట్టుకోవాలి, 4 క్యారెట్. దాంతోపాటు మయూరి నీలం, మయూరి అనేసరికి గ్రీనిష్ బ్లూ ఉంటుంది కాబట్టి ఈ రెండు మిశ్రిత కలర్కి మయూరి నీలం అంటారు. ఇది 4 క్యారెట్. 2 రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఇందాక కాల్ చేశారు కదా, బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి, శని గ్రహానికి బలం పెంచుకోవాలి. ఈ రెండుకి జాతి రత్నాలు. దానికి ఇంకో తెలియచేయాలంటే ఇక్కడ ప్రేక్షకులకి రత్నాల కోసము మా రాశి ఎగ్జామ్స్లో దానికోసమే ఒక ప్రత్యేకించే టీం ఉంది మా దగ్గర.
జాతి రత్నాలు, అన్హీటెడ్, అన్ట్రీటెడ్, టాప్ క్వాలిటీ స్టోన్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క మైన్స్ నుంచి మా దగ్గర లభ్యం ఉంది కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం, సెలక్షన్ టీం కూడా వేరే, ఇది పెద్ద కంపెనీ కాబట్టి ఒక డిపార్ట్మెంట్ లాగా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క జెమ్ స్టోన్స్ 1 క్యారెట్ నుంచి పట్టుకొని 30 క్యారెట్స్ వరకు అవైలబుల్ ఉంటుంది. అంటే ఒక 1000 రూపీస్ నుంచి దాని బియాండ్ ఎంతనా వాళ్ళు శక్తి మంచి తీసుకోవచ్చు రత్నాలు, ఆ విధంగా ఉంటాయి కాబట్టి జాతి రత్నాల కోసము మీరు తప్పకుండా రాసిక్ జెమ్స్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీకోసము, మీ సర్వీసెస్ కోసము దానికోసం టీం పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు మీకు మంచి సపోర్ట్, ఒక సహకారం ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్. స్వరాజ్ లైన్ లో ఉన్నారు. స్వరాజ్, హలో, వినిపిస్తుందండి స్వరాజ్ గారు? స్వరాజ్ కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2009 మే 8వ తారీఖు. ఓకే, ఎక్కడ పుట్టారు? ఏ టైంలో పుట్టారు? ఇది బిచ్చుకుందలో పుట్టింది మేడం. 2 గంటల మార్నింగ్. 2 గంటల? 2. ఓకే. నమస్కారం సార్. మే 8, 2009 కదా? అంటే తెల్లారితో 8నా? మే 8 అంటే శుక్రవారం ఆ రోజు. శుక్రవారం రోజు సార్. ఆ రోజు మార్నింగ్ 2 గంటలకు పుట్టిండు. స్వాతి నక్షత్రము, తులా రాశిలో, తులా రాశి, కుంభ లగ్నము. లగ్నంలో గురు ప్రభావం ఉంది. శుక్రవారం తులా రాశి సార్. అవును సార్, వినండి, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. మీరు టీవీ చూడకండి, మీరు ఫోన్లో వినండి. మీరు టీవీ తగ్గించండి. మీరు తులా లగ్నంలో గురు ప్రభావము, జాతకం చూసుకుంటే బాబులో చాలా రకాలు నైపుణ్యాలు ఉన్నాయి. లీడర్షిప్ క్వాలిటీస్, కమాండింగ్ పవర్, టీమ్ లీడర్, మంచి జ్ఞానం ఉంది, మంచి స్ట్రాంగ్గా చదువులు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. టెక్నికల్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అంటే ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళొచ్చు ఇవాళ రోజుల్లో, సాఫ్ట్వేర్ సైడ్లో పంపించవచ్చు. మీరు ఇలాంటి ఇంజనీర్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి జాతకం పట్టి చూసుకుంటే. అండ్ ఉన్నత చదువు అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ జాబ్ 100% మంచి ఒక ఆఫీసర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ బుధుడు వక్రీగా ఉన్నాడు. బుధ వక్రీగా ఉంటే, బుధ అనేసరికి వాణికారక. వాణి అంటే కమ్యూనికేషన్, మాటలు తడపడతాడు, మాట సరిగా లేకపోవడము, గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోవడం. గ్రాస్పింగ్ పవర్ అంటే కొంచెం తొందరగా క్యాచ్ చేయలేకపోవడము, మతి మరుపు రావడము, కన్ఫ్యూజ్ అయిపోవడము, కమ్యూనికేషన్ కొంచెం వీక్ అవ్వడం, ఇలాంటి సమస్య ఉంటుంది. బుధ గ్రహానికి బలం పెంచాల్సిందే మీరు. దాంతోపాటు శుక్రుడు వీక్ ఉన్నాడు. శుక్ర ప్లస్ వీనస్తో కలిసారు కాబట్టి శుక్ర అనేసరికి రిలేషను, హ్యాపీనెస్, సంతోషము, ఒక ప్యాషను, ఒక ఇష్టము, ఒక కోరిక అంతా పెంచేవాడు శుక్రగ్రహం అవుతాడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు మీరు చెప్పిన 2009 అనేసరికి ఇప్పుడు ఈయన 10th 11th ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి మంచి డిజైర్ ఉండాలి, మంచి ప్యాషన్ ఉండాలి. నేను చదవాలి, నేను మంచి డిగ్రీ చేసుకుని ముందుకు రావాలి అని చెప్పి ఒక ప్యాషన్ ఉంటేనే మనిషి ముందుకు రాగలుగుతాడు. అలాంటి కోరిక కోసము, డెవలప్మెంట్ కోసము శుక్రగ్రహానికి బలం పెంచాలి. దాంతోపాటు బుద్ధి బలం కోసము, మెమొరీ పవర్ కోసము, కమ్యూనికేషన్, మాటలు సరిగా మాట్లాడేదానికి, కాన్సన్ట్రేషన్, గ్రాస్పింగ్ పవర్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసేదానికి బుధ గ్రహానికి బలం పెంచాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ, ఎమరాల్డ్ 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్ అంటారు 4 క్యారెట్, ఈ రెండతో కలిపి పెడితే బాబు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి, ఇందాక చెప్పాను కదా, బుధ గ్రహం వక్రీ అనేసరికి రెట్రోగ్రేట్ అంటారు. గ్రహాల్లో 5 గ్రహాలు ముందుకెళ్ళి మనం వెనక్కి వస్తాయి. అందులో బుధ గ్రహం కూడా ఉన్నాడు. బుధ వక్రీ అనేసరికి రెట్రోగ్రేట్, ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చే టైంలో దానికి వక్రీ అంటారు. ఆ సమయంలో పుడితే ఆ వక్రీగా ఉంటాడు. బుధ గ్రహం అనేసరికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక అంటే కమ్యూనికేషన్, మా బుద్ధి, మా మెమొరీ పవర్, మా టాలెంట్ అని నడిపించేవాళ్ళు, మా సామాజిక అంతా యాక్టివేట్ చేసేవాడు బుధ గ్రహం. వీక్ అవుతే ఇవన్నీ మనసిపోతుంది. శుక్ర అనేసరికి ఒక కోరిక, డిజైర్, ప్యాషన్, ఇష్టం అంతా ఇచ్చేవాడు శుక్రగ్రహం అవుతాడు. ఇష్టం లేకపోతే ఏం చేయలేమండి. మంచి బట్టలు కానీ ఇష్టం ఉండాలి, మంచి ఫుడ్ ఇష్టం ఉండాలి, ఇష్టం ఉంటేనే మనిషి కష్టపడి పైకి వెళ్తాడు. సో ఆ విధంగా దీనికి బలమైన లైఫ్ హ్యాపీ ముందుకు వస్తారు. దట్ వాస్ అమేజింగ్ అండి. సో మరొకసారి డాక్టర్ ఎంఎం రజా సార్ ఏప్రిల్ 25, 26, 27వ తేదీల్లో దుబాయ్ లో ఉండబోతున్నారు, అక్కడ ఉన్న బ్రాంచెస్ లో. అండ్ ఏప్రిల్ 30న విశాఖపట్నం అక్కడ ఉన్న బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటున్నారు. అండ్ మే 1న విజయవాడ అక్కడ ఉన్న బ్రాంచెస్ లో అందుబాటులో ఉండబోతున్నారు. సో మీకు కూడా బిజినెస్ తరపు నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రాశికి సంబంధించి కస్టమర్ కేర్ 24/7 అందుబాటులో ఉంటుంది. మీకు కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి షో.